వచ్చిన పిల్లలకి వాక్యాన్ని బోధిస్తూ పిల్లల పరిచర్య ఇది. దీన్ని కూడా ఓర్చలేని తనం కలిగి ఉన్న ప్రజలు సమాజం మధ్యలో పరిచర్య చేయాలంటే అది కత్తి మీద సామే. కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని దేవుని వాక్యానుసారంగా బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. మా పిజన్పేటలో చూస్తే చిన్న చిన్న పిల్లలు 10th కూడా సరిగ్గా పాస్ అవ్వకుండా వాడి చేతిలో సిగరెటు, వాడు అమ్మని బెదిరించి కత్తి తీసుకొని ఇంట్లో డబ్బులు తీసుకొని బండి కొనుక్కొని మొబైల్ కొనుక్కొని రోడ్ల మీద తిరుగుతూ వాడి నాశనం అయిపోతూ వాడు చచ్చిపోతూ, చాలామంది చనిపోయారు అట్లా. ఎవరైనా చనిపోతున్న కుటుంబంలో ఉన్న తండ్రికి తల్లికి ఆ సమాజంలో ఆ సందులో వాళ్ళకి భారం ఏమి ఉండదు. ఎవరైనా ఒకళ్ళు భారంగా పిల్లల పరిచర్యని ప్రతి శనివారం ఆదివారం బతిమలాడుకొని వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది పిల్లల్ని వాక్యం చెప్తూ ఒక 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి వాళ్ళని కడుతూ వాళ్ళు బాప్టిజం తీసుకోవడానికి దేవుడు కృప చూపిస్తే